పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు రెండే 2 కోడిగుడ్లతో ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా 2 కోడిగుడ్లను 20 నిమిషాల పాటు ఉడికించుకొని, కోడిగుడ్ల పైన ఉండే పెంకను తీసేసి, ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోండి ఒక్కొక్క కోడిగుడ్డును. ఎగ్గుకు పైన కోటింగ్ చేసేలోపు స్టవ్ ఆన్ చేసుకొని, ఒక బాండీ పెట్టుకొని, షాలో ఫ్రై కోసం కొంచెమే ఆయిల్‌ని వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ ఈలోపు మనం గిన్నె తీసుకొని, ఆ గిన్నెలో ఒక స్పూనున్నర వరిపిండి అంటే బియ్యపు పిండిని, ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని వేసుకొని, చిటికెడు పసుపు, అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ గరం మసాలా, ఒక అర స్పూన్ కారాన్ని, ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను, ఒక స్పూన్ పెరుగును వేసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకోండి. అలాగే కొంచెం నీళ్లు వేసుకొని, మరీ జారుడుగా కాకుండా కొంచెం పేస్ట్ లాగా ఈ విధంగా కలుపుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలుగా చేసుకున్న కోడిగుడ్డు ముక్కలను కూడా వేసుకొని పిండి అంతా కోడిగుడ్లకు అంటుకునేలాగా చక్కగా మొత్తం మిక్స్ చేసుకోండి. అక్కడక్కడ అంటుకోకపోయినా కానీ చక్కగా టేస్టీగా వస్తాయి ఈ స్నాక్స్. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కితే ఒకసారి చెక్ చేసుకొని ముందుగా ఈ కలిపి పెట్టుకున్న ఈ కోడిగుడ్లు ముక్కల మిశ్రమాన్ని అంతా వేడిగా ఉన్న నూనెలో వేసుకోండి. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోస్ అన్ని మీరు వెంటనే చూడవచ్చు. ఈ విధంగా ఒకవైపు వేగాక రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత 2 ఇలా చీల్చిన పచ్చిమిరపకాయలను వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును తుంచుకొని వేసుకోండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు ముక్కలను కూడా వేసుకొని ఒక పావు టీ స్పూన్ కసూరి మేతిని వేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన స్నాక్ రెడీ అయిపోతుంది. ఇష్టమైన వారు టమాటో సాస్తో కూడా తినవచ్చు, బాగుంటుంది. ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు ఇలా స్నాక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.